ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోవా అడుగుతుందట ఒక ఆమె. ఓలా ఆమె చదువుతుండేగా జ్యోతి మల్హోత్రనే ఉండేగా దిగసేటది. ఏం పాకిస్తాన్లోనే మన వివాహం. ఇక్కడ ఉంటే పక్కన ఇంకా పొక్కలు ఇరగొడతారు. నన్ను తన్యకాలం ఉంది, పాకిస్తాన్లో పెళ్లి చేసుకుందాం అని పాకిస్తాన్ ఏజెంట్ ఉండే ఆడవాడు ఉండే కదా, పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారి అని పేరు ఉండే అలీ హాసన్ గారికంట మెసేజ్ పెట్టిందంట ఈమె వాట్సాప్లో. నిన్న పోలీసు వాళ్ళు ఫోన్ మొత్తం చూసిరంట. ఫోన్ మొత్తం చూస్తే అలా షాటింగ్లు ఉన్నాయంట ఈమె. నన్ను పెళ్లి చేసుకో, ఎట్లా చేసి ఇటుకెళ్ళి తీసుకపో. ఆమె అనే దేశడానా, నీకు ఇంత పెద్ద భారతదేశంలో ఏ ఒక్క పొరగా నచ్చలేదా? కత్తులే కొన్నారు ఒక్కొక్క గదగాడు. కండలు తిరిగి ఏమంటారు, మన సినిమా యాక్టర్ కూడా వెంకటారు గట్లా ఉన్నారు. పోయిగా ఆయన దొరికినాడు పాకిస్తాన్. ఆయన సిగ్గు అనిపించిందా నీకేమైనా జరిగినా? మొన్న పహల్గామ దాడిలా ఒక్కొక్క పాకిస్తాన్ కుక్క భారతదేశం వాళ్ళని పట్టుకొని పాయింట్ కింది కుడవేయికి డయర్ కింది గుంజి అది మొండిగుందా కొసగుందా అని చూసి మరీ చంపారు. గిట్ట చెప్తే తప్పుగా వచ్చు, కానీ మరి వాళ్ళు చేసిన పనికి అదే కదా. మరి నువ్వు ముందుగానే పెళ్లికైనా ముందుగానే పాయింట్ కింది గుంజి అది మొండిగుందా కొసగుందా అని చూసిపోయినా అవే దిగేసేటదానా? గిట్ట అడగొచ్చా ప్రజలారా? నష్టం లేదు, దీన్ని అడగొచ్చు కూడా. ఇంత పెద్ద భారతదేశంలో చక్కదనంలో భారతదేశంలో నిన్ను పెళ్లి చేసుకునే మొగోడు దొరకలేదా? నువ్వు భారతదేశంలో వండుకుంటూ తినేదేమో మొగడి సొమ్ము, పాడేదేమో మిండియన్ పాట వాడుకుంటా పక్క దేశం వాళ్ళకి ఈ దేశంలో ఉన్న ఆయాబాయాలు మొత్తం చెప్పి ఇక్కడ ఏడేడా మంచి ప్లేసులు ఉన్నాయి మొత్తం వీడియో రికార్డింగ్ చేసి వాళ్ళకి పంపిస్తేవి. సరే పాపం అనేది దాగదు, ఎక్కువ రోజులు దాగదు, ఎన్నడో అనేది తెలిసింది కదా. ఇప్పుడు ఓన్ చేసుకుంటే వాడిని వెస్టిడిజం చేసుకో. అందుకే రాయమని బాగుంటుంది, అట్లా పాడైపోను. గసంటుడు అయితే పని చేస్తుంది, గీడి మొండోడు ఏం పని చేయడు. దిగచేత బద్మాష్ ముండా. నువ్వు భారతదేశంలో ఉన్నావు, భారతదేశంలో ఉండి భారతదేశంలో తిండి తిని భారతదేశం నీళ్ళు తాగి భారతదేశంలో పండుకుంటా నువ్వు పాకిస్తాన్లోనికి పక్కలేస్తావు పోయి. మొత్తం నీ ఫోన్ మొత్తం బయటపడుతుంది. దిగచేయడానికి 4 అకౌంట్లు ఉన్నాయంట. మరి ఎన్ని పైసలు వేసిరో పాడయ్యా, అంతా మందిపోయినా పైసలు. దీని పని ఏముంది? ఇది ఒక అందమైన పేరు పెట్టుకుని సోషల్ మీడియా అని దీన్ని వెనకేసుకొస్తేందుకు బాడుకావు లుచ్చలు తలిగిరు భారతదేశంలో కొంతమంది. ఇది ఏడికి పోతే ఆడ ఏమని సెలబ్రేట్ చేస్తారు. ఇది ఏం సెలబ్రిటీ? దీని యూట్యూబ్ మొత్తం దీని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మొత్తం పైన అంగి ఉంటే కింద పాయింట్ ఉండదు, కింద పాయింట్ ఉంటే పైన అంగి ఉండదు. ఈ రెండు అయితే మధ్యలో మొత్తం ఓపెన్ టాప్, మధ్యలో మొత్తం ఏముండదు, క్లియర్గా అవుపడుతుంది. గసవంటి బద్మాష్ ఉండదు ఇదంట. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పోయి నన్ను పెళ్లి చేసుకోమంటుంది. సిగ్గులేదే, ఓ పని చేయి నిమ్మలంగా. ఎవ్వరు కూడా ముందుకి అటేంకలేనా రూమ్ చూసుకొని ఆ కరెంటు ప్లగ్ల పొక్కలు వేలిపెట్టి కట్టుకేసుకో, దెబ్బకు చచ్చుకోడు. అంతకు మించింది ఏం లేదు. అసలు నిన్ను ఇన్ని రోజుల దాకా విచారించడం ఎందుకో? ఆల్రెడీ కొన్ని అయితే ఆధారాలు దొరికినాయి. నరేంద్ర మోడీ సర్కారు దీనికోసం ఒక్క బుల్లెట్ వేస్ట్ చేయరే మయ్యగానే. ఒక్క బుల్లెట్ వేస్ట్ చేసిరా అంటే లెక్క సాపైంది. దీంతో అక్కర రాదు, ఇది రోగు తప్పింది. ఇటువంటి దీని దగ్గర ఇంకెంతమంది ఉన్నారో ఆ ఏజెంట్లు మొత్తం పట్టుకొని పిచ్చలగా కాల్చి పడేస్తే ఇంకో బాడుకావు ఇంకో బద్మాష్ దిగ్గిసోటి పని చేయకుండా ఉంటారు. ఇక ఉంటా మరి.